నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా, హక్కుల సాధనే లక్ష్యంగా, ఉత్తమ ఆశయంతో దివంగత సామల యాదగిరి స్థాపించిన PRTU-TSను ఆ ఆశయాలకు తూట్లు పొడుస్తూ నేడు కొంతమంది అక్రమార్కులు సంఘంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని PRTU-TS కాంటెస్టెడ్ రాష్ట్ర అధ్యక్షులు కర్ర సురేష్ ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రధాన ఉపాధ్యాయ సంఘం ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ PRTU-TS సంఘంలో అవినీతి అక్రమాలపై కొంతకాలంగా న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు. సంఘం ఆవిర్భావమై 55 సంవత్సరాలవుతున్న సందర్భంగా ఆ అక్రమార్కులను సంఘం నుండి బహిష్కరిస్తూ రాష్ట్ర శాఖను పునరావిర్భావం చేస్తున్నామని ప్రకటించారు. ఈ రోజు పునరావిర్భావ దినోత్సవంగా ప్రకటించారు. తమదే నిజమైన సంఘమని, ఇప్పుడున్న అక్రమ రాష్ట్ర నాయకత్వం MLCని సంఘం నుండి బహిష్కరిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ చైతన్యపరిచి రాష్ట్ర వ్యాప్తంగా PRTU-TS సంఘాన్ని ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. స్వర్గీయ సామల యాదగిరి ఒక మంచి ఉద్దేశంతో ఉపాధ్యాయ సేవకు 1971 ఫిబ్రవరి 9న స్థాపించిన సంఘం PRTU-TS అని, ఉపాధ్యాయ సేవలు అనేక విజయాలు సాధించి గొప్ప సంఘంగా నడుస్తున్న సమయంలో సంఘ నాయకత్వంలోకి వచ్చిన కొందరు అవినీతి స్వార్థ నాయకుల వల్ల సంఘం నిర్వీర్యమవుతోందని, సంఘ నియమావళిని విస్మరిస్తూ ప్రజాస్వామ్యాన్ని కలరాస్తూ సంఘ ఆస్తులను అక్రమంగా దోచుకుంటూ విలాసాలు చేస్తూ ఉపాధ్యాయ సమస్యలను మరచిన నాయకత్వంపై గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో నిరసనలు వినిపిస్తున్నాయన్నారు. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా PRTU-TS సంఘం ప్రక్షాళనకు సంఘ ఆవిర్భావ దినోత్సవం రోజే అంకురార్పణ చేస్తూ నేడు పునరావిర్భావ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర నాయకుల అర్హతపై కోర్టు తీర్పులు కూడా రావాల్సి ఉందని, ఎలక్షన్ కోడ్ ముగియగానే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి త్వరలోనే అక్రమ నాయకులు లేని స్వచ్ఛమైన PRTU-TS సంఘాన్ని సాధించుకుంటామని పేర్కొన్నారు. ఇంకా ఈ సమావేశంలో PRTU-TS నాయకులు బొంతల సతీష్ బాబు, పర్లపల్లి రఘుబాబు, మారెల్లి శ్రీనివాసరెడ్డి, మెరుగు రాజమౌళి, దొంతుల కుమార్, కుంటరామన్న, మారేపల్లి నాగరాజు, పారనంది కిష్టయ్య, పెరటి రవీందర్, సూదిరెడ్డి శ్రీధర్ రెడ్డి, కృష్ణారెడ్డి, సంపత్, కలవల స్వామి, కందుల సతీష్ కుమార్, ఒల్లాల సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సంఘం పునరావిర్భావ పోస్టర్ను ఆవిష్కరించారు. నేడు ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ PRTU-TSగా పిలువబడే ఉపాధ్యాయ సంఘం ఒక మహనీయుడు స్వర్గీయ సామల యాదగిరి గారిచే ఆవిర్భావం పొంది 55 సంవత్సరాలు నేటికి అవుతున్న సందర్భంగా మరి నేడు నా జన్మ ప్రదేశమైనటువంటి గోదావరిఖనిలో సంఘం ఏ ఆశయాల మేరకైతే స్థాపించబడిందో సామల యాదగిరి గారు ఉపాధ్యాయ సేవకు సంబంధించి నిస్వార్థంగా ఏ ఉద్దేశం కొరకైతే సంఘాన్ని స్థాపించిండో మరి ఆ ఉద్దేశాలు లక్ష్యాలు నెరవేరక ఇప్పుడు సంఘం అక్రమార్కుల చేతుల్లో విలవిలాడుతున్నటువంటి సందర్భంలో మేము PRTU-TS రాష్ట్ర శాఖను పునరావిర్భావం అంటే ఏదైనా మకిలి పొందినప్పుడు అది నిర్వీర్యం కాబోతున్నటువంటి సందర్భంలో పునరుత్తేజ తేవడానికి ఈ సంఘాన్ని ఈ నా పురిటిగడ్డ అయినటువంటి గోదావరిఖని ప్రాంతం నుండి మరి పునరావిర్భావం చేస్తున్నాం. ఇది చేయడానికి కారణం ఏంటి అంటే అక్కడ మరి ఇప్పుడు సంఘాన్ని శాసిస్తున్నటువంటి కొన్ని శక్తులు MLC శ్రీపాల్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి దామోదర్ రెడ్డి గారు అనేక అక్రమాలు గత 7 నెలల నుంచి ప్రాథమిక కార్యకర్తలకి మేము సోషల్ మీడియా ద్వారా పత్రికాముఖంగా అనేక అక్రమాల్ని మేము ముందు పెట్టడం జరిగింది. దాంట్లో మెయిన్గా నామినేషన్ సంబంధించినటువంటి రుసుమును దుర్వినియోగం చేయడం, జనరల్ ఫండ్ స్వర్ణోత్సవాలని చెప్పేసి కోట్ల రూపాయల జనరల్ ఫండ్ను వసూలు చేసి మరి దాన్ని దుర్వినియోగం చేయడం, ఫోర్జరీ సంతకాలతోటి MLC అయినటువంటి శ్రీపాల్ రెడ్డి తను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఫోర్జరీ ద్వారా తీర్మానాలు చేసి కోట్ల రూపాయల ఫ్లాట్స్ అమ్ముకోవడం, అనేక అక్రమాల్ని చిన్న డైరీ కమిషన్ 25 రూపాయలు ఉన్నా కానీ
ఆ డైరీ కమిషన్లో కూడా లక్షల రూపాయలు దోచుకునేటువంటి ఒక అక్రమార్కుల చేతుల్లో ఈరోజు విలవిలలాడుతున్నటువంటి సందర్భంలో మరి మేము దీనికి ఒక ప్రత్యేక శక్తిగా ఈ పెద్దపల్లి జిల్లా ప్రాంతం నుండి న్యాయ పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో కొన్ని విషయాల్ని మేము ముందుకు రావాలనుకుంటున్నాం. గత సంవత్సరం సెప్టెంబర్ ఎన్నిక జరిగింది అని చెప్పేసి నమ్మబలికారు. ఎట్లా ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేసుకొని అప్పటిదాకా ఉన్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంటనే రాష్ట్ర అధ్యక్షుడిగా, అదేవిధంగా మన భిక్షంగౌడ్ అనే వ్యక్తి ప్రధాన కార్యదర్శిగా ఒక రహస్య సమావేశంలో ఎజెండా లేనటువంటి సమాచారం కేవలం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు ఇచ్చి మరి సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ఎన్నుకున్నట్టుగా బయటికి ప్రకటన వదిలేరు. దాని తర్వాత మేము న్యాయపరంగా ఈ ఎన్నిక చెల్లదు అని కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళిన సందర్భంలో మరి వాళ్ళు బయటకి భయపడనట్టుగా ఏదో పట్టించుకోనట్టుగా నటిస్తూనే లోపల అనేక దొంగ సాక్ష్యాలను సృష్టించినటువంటి సందర్భాన్ని మీకు తెలియజేస్తున్నాను. మొదటి అబద్ధమైనటువంటి సాక్ష్యం ఏంది అంటే, మేము సెప్టెంబర్ 12న ఎలక్షన్ జరిగితే 15 రోజుల ముందు అంటే 28వ తారీఖు అక్టోబర్ననే మేము నోటిఫికేషన్ విడుదల చేసినామని చెప్పేసి ఒక దొంగ సాక్ష్యాన్ని ఎందుకంటే ప్రాథమిక కార్యకర్తలందరికీ తెలియాలని చెప్పేసి పత్రికాముఖంగా ఇది తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ ఎన్నికల షెడ్యూల్లో ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ఎవరు పేరి వెంకటరెడ్డి, గుండు లక్ష్మణ్ ఆ రోజు వరకు రాష్ట్ర అధ్యక్షుడే. కానీ ఈ ఎన్నికల అధికారులుగా వ్యవహరించినటువంటి గుండు లక్ష్మణ్ను 31వ తారీఖు తను రిటైర్ అయితే 28వ తారీఖే మాజీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం. అంతేకాకుండా మరి నేను రాజీనామా చేసిన అని చెప్పేసి దామోదర్ రెడ్డి పేర్కొని ఆ రాజీనామా తర్వాత రాష్ట్ర ఎన్నికల బరిలో ఉంటున్నా అని చెప్పేసి అబద్ధపు సాక్ష్యాలు మరి సమర్పించడం జరిగింది. దానికి కౌంటర్గా మేము అనేక సాక్ష్యాలు సేకరించినాం. 31 అక్టోబర్న రాజీనామా చేసినటువంటి దామోదర్ రెడ్డి 4వ తారీఖు సెప్టెంబర్ రోజు రాష్ట్రానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి ఏ విధంగా ప్రాతినిధ్యం చేస్తాడని చెప్పేసి పత్రికాముఖంగా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈ గుండు లక్ష్మణ్కు సంబంధించినటువంటి రిటైర్మెంట్ కార్యక్రమంలో అధికారికంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పాల్గొన్నటువంటి దామోదర్ రెడ్డి ఈరోజు మరి నేను ముందే రాజీనామా చేసిన, ఆ తర్వాత ఎన్నికల్లో పాల్గొన్నా అని చెప్పేసి ప్రాథమిక కార్యకర్తలందరినీ మోసం చేస్తున్నారు. అదేవిధంగా అర్హత లేనటువంటి అభ్యర్థులు, సరైన నియమావళి పాటించకుండా ఎన్నికైనటువంటి అభ్యర్థులని మరి ప్రాథమిక కార్యకర్తలందరి సమక్షంలో అనర్హులుగా మేము ప్రకటిస్తూ ఈ రోజు నుంచి సంఘాన్ని మరి ఒక పునరావిర్భావం చేస్తున్నాం. అంతేకాకుండా ఇంకొక ప్రధానమైనటువంటి విషయం, ఇప్పుడు ఉన్నటువంటి బైలా 2014 అమల్లో ఉంది. అది కాకుండా 2016 బైలా అమల్లో ఉంది అని చెప్పేసి జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ట్రూ కాపీ అని ఒకదాన్ని తీసుకొని రావడం జరిగింది. మరి దీన్ని మేము రిజిస్ట్రేషన్ కార్యాలయంలో హైదరాబాద్లో మేము ప్రత్యేక ఫిర్యాదు చేసినాం. ఈ ట్రూ కాపీ మీరు ఎట్లా ఇస్తారు, రిజిస్టర్డ్ బైలా కాంది ట్రూ కాపీ ఎట్లా ఇస్తారని మేము వారికి కంప్లైంట్ చేస్తే వారు రిజిస్టర్డ్ బైలా కాదు అని చెప్పేసి మాకు సమాధానం ఇవ్వడం జరిగింది. అది మీకు చేసినటువంటి ట్రూ కాపీ అది రిజిస్టర్డ్ బైలా కాదు, అది ఫేక్ బైలా అని చెప్పేసి అదే జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి మాకు లేఖ ఇవ్వడం జరిగింది. అంటే ఏదో అబద్ధాలు సృష్టిస్తూ అర్హత లేకున్నా ఒక ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ నియంతలాగా వ్యవహరిస్తూ మరి ప్రజాబలం లేకున్నా, ప్రాథమిక కార్యకర్తల బలం లేకున్నా దొంగ దారిలో మరి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరిస్తున్నటువంటి రాష్ట్ర నాయకత్వం మరి అక్కడ ఫోర్జరీ సంతకాలు సృష్టిస్తూ అనేకమైనటువంటి సొసైటీ ప్లాట్లను అక్రమంగా అమ్ముకున్నటువంటి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి విధానాన్ని ఖండిస్తూ నేడు గౌరవ స్వర్గీయ సామల యాదగిరి గారి మరి విగ్రహ ఆవిష్కరణ ఇవన్నీ రూపుమాపాలని చెప్పేసి ఒక కొత్త నాటకాన్ని తీసుకొచ్చి 55 ఏళ్లుగా సోయలేనటువంటి పని సామల యాదగిరి గారి మరి ఆ జయంతికి సంబంధించి సంఘ కార్యాలయంలో విగ్రహాన్ని పెట్టి ఈరోజు ప్రతిష్ఠించడం జరిగింది. ఆ విగ్రహ ప్రతిష్టాపన అక్రమార్కుడైనటువంటి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి చేతుల మీదుగా జరగడాన్ని మరి ఖండిస్తూ ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా
పిఆర్టీయు మరి ఈ క్షణం నుంచి గోదావరికని గడ్డ మీదుగా ప్రకటిస్తున్నాం. వారి నాయకత్వాన్ని ఒప్పుకోకుండా ప్రత్యేకంగా పిఆర్టీయు టీఎస్ ఇక్కడ పురుడు పోసుకుంటుంది. దీన్నే పునరావిర్భావ సభగా కూడా మనం పేర్కొనొచ్చు. మరి మా వెనకాల కొద్ది మంది మాత్రమే ఇక్కడ కనబడుతున్నారు. మేము ఒకటే సిద్ధాంతం తీసుకున్నాం. పరిపూర్ణమైనటువంటి లక్ష్యంని కలిగి సాధించే లక్ష్యం పట్ల విశ్వాసంతో ఉన్న కొద్ది మంది ఉంటే చాలు చరిత్ర గతిని మార్చొచ్చు అనేటువంటి దానితోటి ఇక్కడ ఉన్నటువంటి 10 మంది రేపు 100 మంది అవుతారు, 100 1000 అవుతారు. 1000 నుంచి సంఘ ప్రాథమిక సభ్యులైనటువంటి 70,000కు పైగా మా సభ్యత్వాన్ని దాటిస్తాం. అక్కడ ఉన్నటువంటి అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల మీద ఇవాళ ప్రత్యేకమైన రోజు ఆవిర్భావ దినోత్సవం రోజే కోర్టు తీర్పు రాబోతుంది. వాళ్ళు అనర్హులుగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ కోర్టు తీర్పులు మాకు ఇంకా హెల్ప్ అవుతాయి కాబట్టి, అదేవిధంగా కొన్ని కాంటెంప్ట్ కేసులు కూడా వాళ్ళ మీద ఉన్నాయి. అవి ప్రూవ్ అయితే జైలుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. అదేవిధంగా అక్రమ ఫ్లాట్లు అమ్ముకున్నటువంటి శ్రీపాల్ రెడ్డి మీద అక్రమ ఫ్లాట్ల మీద నివేదిక ఆల్రెడీ సిద్ధం చేసినాం. త్వరలోనే ఇది న్యాయస్థానాల్లో ప్రొడ్యూస్ చేసి అతడు ఎక్కడికి వెళ్ళినా తిన్న ప్రతి పైసా కక్కిస్తామని చెప్పేసి ఇక్కడి నుంచి మనవి చేస్తూ పోవడం, పాత పెన్షన్ సమస్య అటకెక్కించడం, 2003 పెన్షన్ డిఎస్సి ఉపాధ్యాయులకు పెన్షన్ ఇస్తానని చెప్పేసి ఇప్పటి వరకు స్పందించకపోవడం, ఎంప్లాయీస్కి అతి ముఖ్యమైనటువంటి హెల్త్ స్కీమ్ రాకపోవడం, సర్వీస్ రూల్స్ పూర్తిగా మర్చిపోవడం, రేషనలైజేషన్ వచ్చిన కనీసం ఒక సందర్భంలో కూడా ప్రశ్నించకపోవడం, కేజీబీవీ మోడల్ స్కూల్ గురుకుల ఉపాధ్యాయులకి అనేక సమస్యలు పెండింగ్లో ఉండడం, సమగ్ర శిక్ష ఉద్యోగుల క్రమబద్ధీకరణ కూడా జరగకపోవడం మొదలగునవి అనేక పెండింగ్ సమస్యలు ఇక్కడ పేరుకుపోతుంటే అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రాన్ని ప్రశ్నించాల్సినటువంటి దామోదర్ రెడ్డి ఆ శ్రీపాల్ రెడ్డి డబ్బా స్టోరీలకి డబ్బింగ్ చెప్పుకుంటూ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాడు. సంఘం ఏ విధంగా నడవాలి, ఉపాధ్యాయ సమస్యలు ఏ విధంగా పరిష్కరించబడాలి అని చెప్పేసి మేము త్వరలోనే కార్యాచరణ తీసుకోబోతున్నాం. ఈ విధంగా మా ప్రధాన కార్యాచరణ నుంచి మొదలు కాబోతున్నది అని చెప్పేసి ప్రకటిస్తున్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.